నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఎర్ర కందిపప్పు పాలకూరతో దోశ చేశాను. ఆ రెసిపీ చూసేద్దాం. ముందుగా ఒక గ్లాసు ఎర్ర కందిపప్పు, అర గ్లాసు మినప్పప్పు, ఒక 2 స్పూన్ల సగ్గుబియ్యము, ఒక అర స్పూను మెంతులు కలిపి ఒక 6 అవర్స్ నానబెట్టాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం ముక్కలు వేసుకొని కొద్దిగా నానపెట్టిన పప్పు కూడా వేసుకొని కొద్దిగా పాలకూర వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని ఆ విధంగా మిగిలిన అంతటిని కూడా గ్రైండ్ చేసుకొని ఒక కప్పులోకి తీసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని పక్కన ఉంచుదాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పెన్నం పెట్టి పెన్నం మీద కొద్దిగా ఒకసారి నీళ్ళతో సీజనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్తో చేసుకొని ఒక పెన్నం బాగా వేడైన తర్వాత ఒక స్పూను దోశ పిండిని అయితే పెన్నం పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అటు ఇటు కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎర్ర కందిపప్పు పాలకూర దోశ రెడీ.